ఫర్ హిందూపురం. యువర్ నియోజకవర్గం, ఈ నియోజకవర్గం మీద అంటే మనం పాజిటివ్స్ అన్న విషయంలో మీరు క్లీన్లీనెస్ కాటికి మీరు అసలు ఎవరిని టాలరేట్ చేయరు. అక్కడ ఎవరైనా రోడ్డు మీద కాగితాలు పడేసినా వాళ్ళని ఎండబెట్టి తీసి డస్ట్బిన్లు వేసి దాకా వదలరు. పెనాల్టీ క్లాస్ సార్ వెరీ క్లియర్. అండ్ మోర్ నాకు తెలిసినంత వరకు మీరు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఇస్ క్వైట్ రెగ్యులర్ ఇన్ యువర్ కాన్స్టిట్యున్సీ. Everything, not only New Year's. You take anything, it will be done there. ఐఎమ్ టాకింగ్ అబౌట్ అంటే నేను నియోజకవర్గంలో పండగ వాతావరణాన్ని క్రియేట్ చేసే దగ్గర అంటే యూ సెలబ్రేట్ ఆల్ ఫెస్టివల్స్. బట్ న్యూ ఇయర్ లో ఒక సినిమా యాక్టర్ అంటే చిన్న ఎక్స్ట్రా రోల్ కి ఎక్కువ, హీరోయిన్ కి తక్కువ క్యారెక్టర్, షీ సెడ్ ఎ వర్డ్ అబౌట్ యూ అండ్ ద లెగసీ ఆఫ్ సెలబ్రేటింగ్ ఫెస్టివల్స్ అని. దాని మీద ఈవెన్ నేను కూడా చాలా సందర్భాల్లో మాడవలసి వచ్చింది. ద ప్రొటెక్షన్, నేను ఈ రోజు దాకా తాడిపత్రి నియోజకవర్గంలో ఒక అన్సర్టన్ అండ్ అన్ఈవెన్ ఈవెంట్స్ గురించి రేరెస్ట్గా కూడా విన్నదంతా నాకు తెలియదు. బట్ షీ హెస్ గివెన్ ఎ డెలిబరేషన్, బట్ యూ ఆల్సో గివెన్ యువర్ పీస్ ఆఫ్ మైండ్ ఫర్ ఇట్. బట్ అపాలజైజ్ ఫర్ వన్ వర్డ్. అంటే ఆడపిల్లల విషయంలో మనం ఎప్పుడైనా సరే మనం కూడా చాలా జాగ్రత్తగానే మాడాలి. ఐఎమ్ నాట్ కాంట్రడిక్టింగ్ దట్. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఒక నియోజకవర్గంలో ఒక ఆల్మోస్ట్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 10-15 సంవత్సరాలు బట్టి జరుగుతుంది దాని మీద వితౌట్ నోయింగ్ ది ఇన్స్ అండ్ అవుట్స్ ఆఫ్ దిస్ థింగ్ ఓ బయాస్ స్టేట్మెంట్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు? ఆ అమ్మాయికి ఏం తెలియదు, అసలు తెలియదులేండి. నేను మళ్ళీ ఎందుకు కదా కాన్ఫిడెన్స్ కాదు, హైదరాబాదే మొత్తం తెలిసిండదు. టాకింగ్ అబౌట్ తాడిపత్రి దిస్ పార్టీ, వన్ పార్టీ ఇస్ బిహైండ్ హర్. అంతేగాని పాపం దాని గురించి పెద్ద ప్రస్తావన అవసరం లేదు. బట్ దిస్ టైమ్ అగైన్ ఐఎమ్ డూయింగ్ ఇన్ ఎ బిగ్ వే. సో ఐ థాట్ ఐ విల్ ఇన్వైట్ హర్. I want to invite her. Is a celebrity, no? As a celebrity, I will invite her. If you give her that opportunity, she'll come into the limelight. Don't worry. Okay, now talking about constituency. మీకు చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి. Yeah. అంటే నేను వెనకటికి చిన్నప్పుడు సామెత విన్నాను, ఏనుగు సచ్చినా బతికినా 10,000. అలా తాడిపత్రిలో గెలిచినా ఓడినా 1.5 లేకపోతే 3 కోట్లు కన్ఫర్మ్. ఎవరి దగ్గర నుంచి చెప్పండి, చెప్పలే. ఎమ్మెల్యే అన్న దృక్పథంలో మాట్లాడుతున్నాను. వాట్ ఎవర్ ఇట్ ఇస్. నేను ఎమ్మెల్యే, మా అన్న ఎమ్మెల్యే, నా కొడుకు ఎమ్మెల్యే, అంతకుముందు వేరే వాళ్ళు కూడా ఎమ్మెల్యే అయినారులే. నో, ఐఎమ్ నాట్ ఏబుల్. అంటే 1.5 కోటి ఇస్తారనే. అంటే ఓడిపోతే 1.5 కట్టి, గెలిస్తే 3 కట్టాడు. అది ఎవరు లేదు, అది చాలా రాంగ్. నేను చిన్న యాడెడ్ ఫ్లేవర్ అంటే రీసెంట్ గా ఒక జనసేన ఎమ్మెల్యే గారు ఏలూరైనా మాకు రిజిస్ట్రేషన్ జరిగినా ఏం జరిగినా అన్న అగ్రిగేట్ నాకు ఒక 5 crores గ్యారంటీగా వస్తున్నాయి అన్న కాన్సెప్ట్లో మాట్లాడాడు ఆయన. సార్, రెవెన్యూ మాడ్యూల్స్ ఫర్ రెస్పెక్టివ్ ఎమ్మెల్యేస్ అన్నది క్రియేట్ అయ్యి అన్న దాని మీద మీరు కాదు అవును అన్న కాన్సెప్ట్. నో, ఐ విల్ టెల్ ద ట్రూత్. వాట్ ఇస్ దేర్? నథింగ్ రాంగ్. వెన్ యూ ఆర్ టాకింగ్, ఐ వాంట్ టు టాక్ ద ట్రూత్ ఓన్లీ. మీరు అందరినీ ఒకటే ఘాటి కట్టేయద్దండి. నేను ప్లీజ్ 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 కట్టను. నేను అన్నది ఏంటంటే ఒక అపవాదం ఉన్నది ఒక ఇంటర్వ్యూ పరంగా. అపవాదు అనద్దండి. లెట్ us go into the deep only. Nothing wrong. అపవాదని అని నేను అంటానంటే అభియోగాలు మోపడం సర్వసాధారణం. ఇప్పుడు దానికి ఏంటంటే మీరు యువర్ విత్ ద ఫ్యామిలీ ఫ్రమ్ డెకేడ్స్ టుగెదర్. తాడిపత్రి డెఫినెట్లీ మీరు అనేది ఒక ప్రపంచంలో ప్రతిసారి అది ఉంది. నీకేదో ముడతాది అనేది. ఎస్, ఐ విల్ టెల్ యూ వన్ థింగ్. మా అన్న 8-9 years ఉన్నాడు. 8 times he was MLA and MP. Why all these factories have come? See, my word is this thing. Because of the factories, my public is eating thrice. That is first saying I say. They are sitting with your family for decades together. 3 decades ఉన్నారు ఆల్మోస్ట్. ఎవరు? తాడిపత్రి ప్రజలు మీతో 3 No, not 3 decades. 52 మంది నుంచి ఉన్నారు మాతో. That's what I'm saying. Yes. అంటే ఇండస్ట్రియలైజేషన్ స్లోలీ ఇండస్ట్రియలైజేషన్ అయింది. ఖాదీ ఉన్నింది, దెన్ నల్లబడలు వచ్చాయి, గ్రెనైట్ వచ్చింది. టు టెల్ దట్ రా మెటీరియల్ మా ఊర్లో లేవు. గ్రెనైట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ ఎక్కడి నుంచి? శ్రీకాకుళము, చిత్తూరు, ఎక్కడి నుంచో కర్ణాటక నుంచి వస్తుంది. మామూలుగా వేర్ raw material is there, that has to prosper. But here it is not like that. We have 700 granite factories and 1,600 Blackstone. Blackstone is from Kurnool district. This is the peace and more peaceful
ప్లేస్ అనే ఉద్దేశంతో దివాకర్ రెడ్డి అండ్ నాగిరెడ్డి వర్ డిఫరెంట్. సో దీని లెగసీతోనే మాకు ఈ ఫ్యాక్టరీలు ఇవన్నీ వచ్చాయి. వన్ స్టీల్ ప్లాంట్ ఈస్ దేర్, మిస్టర్ జితిన్ కుమార్, ఆయన తెచ్చి చైనా అది పెట్టాడు. వై హ్యాస్ కమ్ దేర్? నాట్ ఈవెన్ వాటర్ ఈస్ దేర్, బట్ దే ఫౌండ్ దట్ ఇన్ రాయలసీమ బికాస్ దట్ ఈస్ ద ప్లేస్. బళ్ళారికి చాలా దగ్గర ఉండింది కాబట్టి జితిన్ అన్న వచ్చి ఆడ ఫ్యాక్టరీ పెట్టాడు. లేటర్ ఆన్ ఈ సోల్డ్ ఇట్ టు చైనా. China people take over. See here, I'll tell you one thing. We are in the industries and all. సరే దివాకర్ టైంలో ఏముండిందో ఏమో నాకు తెలియదు, కానీ ఐఎమ్ టెలింగ్ ద ట్రూత్. బట్ నా టైంలో నేను ఎప్పుడు ఎవరిని ఇలానేవని కాదు. దివాకర్ రెడ్డి గారి టైంలో మొత్తం మీరు షాడోగా మీరే మొత్తం నేర్చుకోవాలి ఉన్నా కానీ కొన్ని విషయాల్లో ఐ నెవర్ బాట్ ఎ బ్యాడ్ నేమ్ టు హిమ్. ఐఎమ్ వెరీ క్లియర్ బికాస్ ఐ హ్యాడ్ మై ఓన్ industry, bus industry. See, I was the fellow who ran from Hyderabad to Calcutta. ఈ రోజు కూడా ఎవడు రన్ చేయడం లేదు. నాది సిస్టమ్ వేరే. భువనేశ్వర్, ఈవెన్ వేలూరు, ఏమే ప్రతి ఊరు, తిరుచిరాపల్లి, ఎవ్రీవేర్ ఐ టు రన్. నౌ ఎవ్రీబడి హెస్ కమ్, నౌ దే ఆర్ రన్నింగ్ ఇట్. బికాజ్ నాకు ఇండస్ట్రీ అంటే ఒక పిచ్చి అండి. మీకు అందరు సాయంత్రం అయితే మందు కొట్టాలంటారు, నాకు రోజు పొద్దున్న లేసుకుంటే కలర్ చూడాలని నేను. సో ఐ హ్యాడ్ ఇనఫ్ మనీ అండ్ ఆల్, బట్ ఐ హ్యాడ్ ఏ బ్యాంక్ అకౌంట్, శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ట్రస్ట్. ఐ గెట్ మనీ త్రూ దట్. ఆల్ వైట్ మనీ ఓన్లీ హ్యాస్ టు బి దర్, నో బ్లాక్ మనీ. ఈవెన్ ద కాంట్రాక్టర్ వుడ్ డూ. అప్పుడు ఈ చిన్న చిన్న కాంట్రాక్టర్లు అంతా మేము పెద్ద పట్టించు. మా కాన్స్టిట్యున్సీలో మా పెళ్ళోళ్ళకి చేసినంత ఎవరు చేసిన. దట్స్ వై టుడే వీఆర్ లైక్ దిస్. బికాస్ ఆఫ్ దెమ్ ఓన్లీ వీఆర్ టుడే లైక్ దిస్. పెద్ద కాంట్రాక్ట్లు ఏమన్నా వేస్తే దే హ్యాడ్ టు గివ్ ఇన్ వైట్ మనీ ఓన్లీ. అని అంటుంది. ఐ డోంట్ నో అబౌట్ దివాకర్ రెడ్డి, బట్ నో దివాకర్ రెడ్డి అంటే ఇట్ వాస్ నాట్ దేర్. అప్పట్లో అసలు ఇవి లేనే లేవు, సిస్టమే లేవు. నో ఐమ్ టెల్లింగ్ వన్ థింగ్. మీరు అన్నదానికి యాజ్ అన్ ఎమ్మెల్యే వాట్ ఎవర్ హీ డస్, నా టెరిటరీ వరకు నేను ఐ ప్రొటెక్టెడ్ హిమ్, బట్ వెన్ ఇట్ కమ్స్ టు సర్టన్ థింగ్స్ ఇట్ మే బి అన్నది ఒక ఆప్షన్ ఎక్స్ప్లోర్. నో నాట్ దట్. వన్ థింగ్ ఐ విల్ టెల్ యూ టుడే. సార్, లాస్ట్ 5 years ఐ ఫాట్ ఫర్ హూమ్? ఫర్ మై కాన్స్టిట్యున్సీ. చాలా మంది నువ్వు తెలుగుదేశం ఆల్వేస్ ఫైట్ ఫర్ యువర్ నో ఐ విల్ టెల్ యూ, తెలుగుదేశంలో నుండి చాలా డబ్బులు పోగొట్టుకున్నావంట. డోంట్, ఐ విల్ నెవర్ బ్లేమ్ మై తెలుగుదేశం. తెలుగుదేశంలో ఉండే ఓటమి చూసింది జేసీ ఫ్యామిలీ. That is different. That is different. We have seen that is different. కారణం ఏమై ఉండొచ్చు? కారణం ఏమై ఉండొచ్చు? బికాస్ లోకల్ మీకున్న పట్టు 1930s నుంచి 40s నుంచి అనుకున్న దగ్గర మేము ఒక మండలంలోనే పోయినది అది. అంటే నేను ఒక విషయం చెప్తాను. ఎందుకు పోయారన్నది నేను ఎందుకు మాట్లాడతానంటే 151 seats కాంకర్ చేసిన టెన్యూర్లో మీ తాడిపత్రి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీకి పోగొట్టుకుంది. బట్ 151 seats ఉన్న టైంలో మీరు తాడిపత్రి నుంచి మున్సిపల్ కమిషనర్గా గెలిచారు. దిస్ ఇస్ వాట్ యువర్ ఒరిజినల్ లెగసీ వెసెస్. ఐ విల్ టెల్ యూ దట్. వై దట్ పర్టికులర్ టైమ్ యువర్ లెగసీ హస్ మిస్డ్? Not missed. One mandal is they are all like communist because Nagireddy garu, Tarimella was very close to that mandal. Yes. Maku added. But still thing is their individual మాదిరి ఉండింది. ఆ మండల్లోనే we got 6,300 votes deficit. అంటే నాకు తెలిసి తరిమల నాగిరెడ్డి గారు ఈజ్ అలైన్డ్ విత్ కాంగ్రెస్ అన్నది ఒప్పుకోవాలి. ఎప్పుడు అంటే మీకు ఆ మండలంలో ఓట్లు పడలేనప్పుడు యాజ్ లాంగ్ యాజ్ యువర్ టెన్యూర్ ఇన్ నో దే సీ దట్ కాన్స్టిట్యున్సీ వాజ్ డిఫరెంట్. వాళ్ళు కొద్దిగా డిఫరెంట్గా ఉంటారు మనుషులు. అదే కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ అంటున్నాం. బట్ యువర్ విత్ కాంగ్రెస్ అన్న దగ్గర మీకు సక్సెస్ చూసుకుంటూనే వచ్చారు. ఉండొచ్చేమో నేను చెప్పేది. కానీ ఆ కాన్స్టిట్యున్సీలో ఏ రోజు కూడా ఎవరికి 2,500 కన్నా ఎక్కువ రాలే. 6,300. ఈసారి ఏమైంది సార్ అక్కడ? ఎక్కువ వచ్చాయి. కారణం యువర్ ఎఫర్ట్స్ యాజ్ కమిషనర్, మున్సిపల్ కమిషనర్గా. మున్సిపల్ నాట్ దట్ కాన్స్టిట్యున్సీ ఇస్ వెరీ నియర్ టు గుత్తి. యాక్చువల్లీ మా దాంట్లో పామిడి గుత్తి లేక ఉండాల్సిన. మీరు అక్కడ పని చేసింది అక్కడ రిఫ్లెక్ట్ అయిందనా నా కాన్సెప్ట్ అన్నమాట. కాన్సెప్ట్ అంటే నేను దట్ 5 years ఐ వాజ్ విత్ ద పబ్లిక్. ఐ ఫాట్ లైక్ ఎనీథింగ్. అక్కడ ప్రాబ్లమ్స్ ఏమొచ్చినా ఐ టు గో దేర్, దట్ ద చేంజ్ హెస్ కమ్ దేర్ అని నేను అనుకుంటా. బట్ 6,300 అంటే నాకు ఈ రోజు కూడా అర్థం కావటం లేదు.